హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు బకాయిలు రెండవ పిఆర్సి ఫిట్మెంట్. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే ముఖ్యమైన సమాచారానికైతే వెళ్ళిపోయినట్లయితే, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇకపై సహించం. మండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ ఫైర్. రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించి న్యాయం చేయాలని శాసన మండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు తెలియజేసుకోవచ్చు. మీడియా పాయింట్లలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో బెనిఫిట్లు చెల్లించినందువల్ల 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని వెల్లడించినట్లు సమాచారం. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించినట్లు కూడా తెలుసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని విమర్శించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కేసీఆర్ హయాంలో ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 42% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర ఉందని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ 30% ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిపై ఇక సహించేది లేదని హెచ్చరించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందజేసే విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించినట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక రిటైర్ ఉద్యోగులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని, తన అసమర్థతను గత ప్రభుత్వంపై రుద్దాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో ఉద్యోగుల జీవన విధానాలలో మార్పులు వచ్చాయని పేర్కొన్నట్లు కూడా సమాచారం. వచ్చే సర్కార్ తమదే అని, అప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది. అదేవిధంగా షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి. అదేవిధంగా తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి. అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోకభూయిష్టమైన సమాచారంతో
ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.